దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినం వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. కీర్తన గ్రంథము 118:24 వచనంలో మాట. దేవుడు ఏర్పాటు చేసిన దినము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఏ దినం అంటే విశ్రాంతి దినం, దేవునికి పరిశుద్ధ దినం. దేవుడు మరి తన సృష్టిని ముగించిన తర్వాత ఒక దినం విశ్రాంతి దినం పెట్ట, ఆ దినము ఆయన మందిరంలో మనం చేరి ఆరాధించాలి. కాబట్టి ఇది ఏర్పాటు చేసింది ఆయనని, మనందరి కొరకు ఏర్పాటు చేసి, దేనికంటే ఆయన్ని మహింపరచాడు. దేవుడు వారమంతా కాచి కాపాడి 7వ దినాన తన మందిరంలో మనందరం కనపడాలని, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని దేవుని యొక్క ఆంక్ష, దేవుని యొక్క కోరిక. అలాగే మనం కూడా ఏర్పాటు చేసిన దినం మనం అశ్రద్ధ చేయకుండా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆరాధించుకున్న కృప మనందరూ మనం అందరం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి వాగ్దానం సహోదరుడు సహోదరి, ఆయన ఏర్పాటు చేసిన మనం ఏది వ్యర్థంగా ఆరాధించకూడదు, పరిశుద్ధంగా ఆరాధించాలి. పరిశుద్ధాత్మ మళ్ళీ పరిశుద్ధపరుస్తాడు, మన జీవితాన్ని ఆనందంగా నడిపిస్తాడు. కాబట్టి ఈ దినాన్ని ఏ స్థలాల్లో ఉన్నావో, ఎక్కడున్నావో, ఈ దినం ఎక్కడెక్కడ ఆరాధన ప్రతి ఒక్క ఆరాధన దేవుని కనుక జరిగేలాగా మనమందరం ఆరాధనలో ఏకబిద్దాం. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసిన దినంలో మనం వెళ్ళామంటే ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఏదైనా ఆయన ఏర్పాటు చేసిన దినము, దీని మీద మనము ఉత్సహించి సంతోషిద్దాం. ఎందుకంటే మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనకు రావాల్సిన దేవుళ్ళు, మనకు రావాల్సిన ఆశ్రమం పొందుకున్న కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దాన్ని ప్రార్థించండి, మీ కుటుంబంలో సంతోషం ఆనందం కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మీరు కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీపించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధ కృపగలేసి నీకు వందనాలు. ఇంకోనైనా మరొక దినముకను మాకు ఇచ్చావు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరుచు. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మేమందరం కూడా సమయాన్ని సద్వినియోగం చేసి నీ మందిరం కూడుకుని నేను ఆరాధించుకునే కృప దాచి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచు. మాకున్న బలహీనతలు దూరపను, మాకున్న బద్ధకం సమృతం తీసే ప్రార్థించే ఆత్మ సన్నిధిలో కనపడే కృప దాచి నీ స్థలంలో ఉత్సహించి సంతోషించే కృప మాకు దాచి మాకున్న బంధకాల నుంచి విడుదల, మాకున్న సమస్యలను దూరపరచను. సమయాన్ని మేము నీ సన్నిధిలో గడిపే కృప మాకు దాచేయండి. ప్రతి ఒక్క పెట్టిన దీవించండి, ఆశ్రయించి కృప ఈ దినం జరిగి ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రతి ఒక్క ఆరాధన దేవునికరంగా ఆశీర్వాదకంగా నీ నామ మహిమ జరిగే కృప దేవా దయచేయండి. అటువంటి కృప దాన్ని మేము అందరికీ దయచేయండి. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్.